सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ఓం తత్సత్। మనం కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ద్వితీయ వల్లి అధ్యయనం చేస్తున్నాము. ఇక్కడ నచికేతుడు మూడవ ప్రశ్న మరణానంతరం ఏం జరుగుతుంది దానికి యమధర్మరాజుడు ఉత్తరం ఇస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఇంకొక విశేషమైన ప్రశ్న ఆయన చేస్తాడు. ధర్మ అధర్మ ఈ రెండుకి అతీతమైనది ఏది ఉంది, అలాగే కార్యకారణ ఈ రెండుకు అతీతమైనది ఏదైనా ఉందా, భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని కూడా మించినది అలాంటిది ఏది ఉంది అంటే ఇది ఇండైరెక్ట్గా మరణానంతరం ఏముందో ఆత్మ గురించే చెప్తున్నారు. మన శరీరము మనస్సు బుద్ధి ఇవంతా కాలానికి సంబంధించినది. దానికే మన ధర్మ అధర్మ కార్యకారణ అంత సంబంధం ఉంది. ఆత్మకి ఇవంతా ఏమీ సంబంధం ఉండదు. ఆ ఆత్మ గురించే ఇక్కడ ఇంకా కొంచెం విశదంగా తెలుసుకోవాలి అని ఆయన అడుగుతున్నాడు. దీని ద్వారా ఆయనకి ఆల్రెడీ ఇది తెలుసు అని మనకు అర్థమవుతుంది. నచికేతుడు ఏమీ తెలియని వాడు కాదు, అసాధారణ మేధావి. ఆయనకి తెలుసు ఈ శరీరంలో ఉన్న ఆ ఆత్మ అనేది ఒక కార్యకారణానికి మించినది, ధర్మ అధర్మానికి కాలానికి మించిన తత్వం ఒకటి ఉంది అనే ఆయనకి సందేహం ఉందనే అడుగుతున్నారు. దానికి జవాబుగా ఆత్మతత్వాన్ని బోధిస్తూ మొదట ఓంకారోపాసనాన్ని గురించి యమధర్ముడు చెప్పడం విన్నాము. 15వ మంత్రంలో ఓమిత్యేతత్ అని ఓంకారం గురించి చెప్పాడు. 16, 17వ మంత్రంలో కూడా ఆ ఓంకారాన్ని యొక్క ప్రణవోపాసనం యొక్క శ్రేష్టత ఆ గురించి మనకి చెప్తాడు యమధర్మరాజుడు. ఈ అక్షరమే పరబ్రహ్మానికి ప్రతీకము, అపరబ్రహ్మానికి అంటే సగుణ నిర్గుణ ఈ రెండిటికి బ్రహ్మనికి ప్రతీకం అనేది ఆ ఒక్క ఓంకారమే అన్నిటికీ ప్రతీకం అని చెప్పి దీనిని గురించి ఎవరు తెలుసుకుంటారో ఏమి కోరుకుంటే వారికి అది లభిస్తుంది. దీనికంటే గొప్ప ఆలంబనం అనేది లేదు. అంటే మనం ఈ జగత్తులో సాధన చేయాలంటే ఒక ఆలంబనం కావాలి. ఈ ఓంకారోపాసనం లాంటి అంత సహజమైన ఉపాయం లేదు అని చెప్తున్నారు. ఆత్మ గురించి మనం సాక్షాత్కరించుకోవాలి, అనుభూతి చెందాలంటే ఈ ఆలంబనం. దీని ద్వారా బ్రహ్మలోకే మహీయతే, అన్ని లోకాల కంటే చివరి లోకం బ్రహ్మలోకం అంటారు, సత్యలోకం. అక్కడ నుంచి ఇంకా ఎవరు తిరిగి రారు. అక్కడ నుంచి ఒకేసారి ముక్తి అయిపోతుంది. అక్కడ వరకు వెళ్ళి అక్కడ కూడా వారు మహత్తరమైన స్థితిలో ఉంటారు అని చెప్తారు. ఇంతవరకు మనం కంప్లీట్ చేసాం. దీని తర్వాత కూడా ఆత్మతత్వాన్ని గురించి ఇంకా బోధిస్తూ యమధర్మరాజుడు చెప్తాడు. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ దానికి జన్మము లేదు, మృత్యు లేదు, పుట్టుక లేదు, చావు లేదు అని చెప్తున్నారు. న జాయతే మ్రియతే, ఎందుకంటే శరీరానికి ఇవంతా ఉన్నది. మన జీవికి శరీరానికి షడ్ వికారాలు ఉన్నాయని చెప్తారు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణామతే, అపక్షీయతే, నశ్యతే అని 6 వికారాలు ఉంటాయి. అంటే అస్థి అంటే మొదట అది ఉన్నది, రెండవది అది జాయతే అంటే జన్మిస్తుంది, వర్ధతే అంటే శరీరం పెరుగుతుంది, పెరిగిన తర్వాత విపరిణామతే పెరగడం కంప్లీట్ అయిపోయింది, ఇంకా పెరగడానికి లేదు, అప్పుడు వేరే విధాల పరిణామాలు జరుగుతాయి. తర్వాత క్షయం, క్రమక్రమంగా క్షయప్రాప్తి అయి వినాశం కలుగుతుంది, అంటే మరణం వస్తుంది. ఇవన్నీ శరీరధారి అయిన వ్యక్తులు, ప్రాణులు అందరికీ ఇది మానవ మాత్రలు కాదు, ప్రాణులందరూ శరీరాన్ని ఒక
ధరించాయి, దేహాన్ని ధరించాయి అంటే ఈ షడ్వికారాలు ఉంటాయి. కానీ ఆత్మ దానికి సంబంధం లేదు. మరణ కాలంలో శరీరం అనేది పడిపోతుంది మృత్యుతో. ఆత్మ దానికి జన్మము లేదు, మృత్యు లేదు కాబట్టి అది తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని చూస్తాం. న జాయతే మ్రియతే, దానికి జన్మము లేదు, మృత్యు లేదు. అంతేకాదు విపశ్చిత్ అంటే ఈ మేధావి అయినా, ఇది ఎవరైనా ఈ మేధావి అటువంటి బుద్ధిమంతుడు ఆ వ్యక్తికి ఇది తెలుస్తుంది, ఆత్మ అనేది చావు ఇది లేదు, పుట్టుక లేదు అని. నా అయం కుతశ్చిత్ నా బభూవ కశ్చిత్ అంటారు. అంటే ఇది ఏదో ఒక వస్తువు నుండి రాలేదు, అంటే దీనికి ఒక కారణం అనేది లేదు. ఎలా ఇప్పుడు తల్లికి ఒక బిడ్డ పుడతాడు, అప్పుడు తల్లి కారణం, బిడ్డ కార్యం అని మనం చెప్పవచ్చు. ఒక బీజం నుంచి వృక్షం వస్తుంది, అప్పుడు బీజం అనేది కారణం, వృక్షం అనేది కార్యం అంటాం. అంటే దేని నుంచి దేని వస్తుంది. అలా ఆత్మకి ముందు ఏదో ఉందా, అది కారణంగా ఉండి దాని నుంచి ఆత్మ జన్మించిందా అంటే అలా లేదు. దేని నుంచి కూడా ఈ ఆత్మ రాలేదు. నా అయం కుతశ్చిత్ అంటే ఎక్కడి నుంచి కూడా ఏదో ఒక కారణం నుంచి ఇది రాలేదు. నా బభూవ కశ్చిత్ అథవా దీని నుంచి ఇంకేదైనా తర్వాత కార్యం జరుగుతుందా అంటే ఒక బీజం నుంచి వృక్షం వచ్చింది, ఆ వృక్షం నుంచి మరలా బీజం, ఆ బీజం నుంచి వృక్షం, ఇలా కొనసాగుతుంది. అలాగే ఆత్మకి ఎలా కారణం లేదో ఎఫెక్ట్ కార్యం కూడా లేదు. ఆత్మ ఎవరికి కారణంగా ఇంకొక నెక్స్ట్ ఇంకేకైనా జన్మం ఇవ్వడము, అది దానికి నెక్స్ట్ అలా కూడా ఉండదు. దానికి ముందు లేదు, తర్వాత లేదు, ఒకే విధంగా ఎప్పుడు ఉంటుంది అది. అందువలన నా కుతశ్చిత్ నా బభూవ కశ్చిత్ అంటున్నారు. అందుకే అజో అంటే జన్మం లేనిది, దానికి అజ అంటే జన్మం లేనిది అని. నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అంటే ఏదో భూతకాలంలో ఉంది, ಅಥವಾ ఈ వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో ఉండదు, అలా కాదు, అన్ని కాలాలలో ఉన్నది. ఇక్కడే మనం చూస్తున్నాము, నచికేతుడు అడిగిన ప్రశ్నకి ఇక్కడ మంచి ఆన్సర్ వచ్చేసింది. ఆయన అడిగాడు కదా, కాలానికి అతీతమైనది ఏదైనా ఉందా? అప్పుడు ఏది కాలానికి అతీతమైనది ఆత్మ అని చెప్తున్నారు. త్రికాలంలో ఎప్పుడు ఉంటుంది, ఎవరికి జన్మం లేదో, ఎవరికి మృత్యు లేదో, ఎప్పుడు ఉంటుందో సనాతనం శాశ్వతంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఎల్లకాలంలో ఉంటుంది. దానికి మనం ఇక్కడ దానికి కార్యము లేదు, కారణం. ఆయన అడిగారు కదా, కార్యకారణానికి మించినది ఏదైనా ఉందా? దానికి ఆన్సర్గా ఆత్మ అని ఇక్కడ చెప్పబడింది. కాలానికి మించిది ఏదైనా ఉందా? దానికి కూడా ఆన్సర్ ఇది. అంటే ఆత్మకి భూతకాలం అని లేదు, అప్పుడు కూడా ఉండేది. మన జన్మానికి ముందు కూడా ఆత్మ ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. శరీరం పోయిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఉంటుంది. సో దానికి ఎండ్ కూడా లేదు, అది సనాతనంగా ఉంది, ఎప్పుడు శాశ్వతంగా ఉంది. పురాణం అంటే అత్యంత ప్రాచీనమైనది. పురా అపి నవయితి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అత్యంత ప్రాచీనమైనది, మళ్ళీ అత్యంత కొత్తది కూడా. ఇలా మనకి వింటే ఏదో వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది పాతదో అది కొత్తది అవదు, ఏది కొత్తదో అది పాతది అవదు. ఎలా పాతది మళ్ళీ కొత్తది రెండు ఎలా అవుతుంది అంటే ఈ ఆత్మ గురించి అతి సూక్ష్మమైనది కాబట్టి ఇలాంటి విరుద్ధార్థం వచ్చే శబ్దాలతో ఆత్మని గురించి వర్ణించడం జరుగుతుంది. న హన్యతే హన్యమానే శరీరే, శరీరం అనేది మరణిస్తుంది. హన్యమానే శరీరే, మరణించే శరీరంలో ఆత్మకి నా హన్యతే, ఆత్మకి మృత్యు ఉండదు. అంటే మృత్యు వచ్చేది శరీరానికి మాత్రమే, దానిలో ఉన్న ఆత్మకి ఏదీ లేదు. మృత్యు ఏది పుట్టుతుందో అది మరణించాలి, ఇదికి పుట్టుక లేదు కాబట్టి చావు కూడా లేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా యమధర్మరాజుడు వర్ణిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అది ఇక్కడ యముడు చెప్తున్నాడు. అది నచికేతుడి ప్రశ్నకి కూడా ఇక్కడ ఆన్సరు ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తుంది అని మనం చూస్తాం. ఇంకా దీనిని కంటిన్యూ చేసి చెప్తారు. హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఒక వ్యక్తి అంటే చంపేవాడు, హంత అంటే ఇంకొకరిని చంపాలి అని మన్యతే ఆలోచిస్తే, నేను ఈ వ్యక్తిని ಅಥವಾ ఈ ప్రాణిని చంపుతాను కొట్టుతాను అని ఆలోచిస్తే, ಅಥವಾ ఇంకో వ్యక్తి
అయ్యో నన్ను ఇంకొకరు చంపేస్తున్నారు అని అనుకుంటే ఉభౌ తౌ నా విజానీతో, ఈ ఇద్దరికి విషయం తెలియదు. అంటే ఆత్మని ఎవరు చంపలేరు, దానికి చావు లేదు. ఆత్మ కూడా ఎవరిని చంపలేదు, ఆత్మని కూడా ఎవరు చంపరు. అది దానికి కూడా చావు లేదు, వేరే వాళ్ళని కూడా అది చంపలేదు. అంటే కారకంగా ఇంకొకరు మృత్యువుకి కారకంగా అవ్వలేదు అది. అలా తనకు కూడా అలా ఉండదు. అంటే ఆత్మ అనేది ఎలా ఉంటుంది అని మళ్ళీ ఇక్కడ ఆత్మ యొక్క మన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడే మళ్ళీ మనకి శరీరం జన్మ మృత్యు అనేది అంతా శరీరానికి సంబంధించింది, కానీ ఆత్మకి సంబంధం లేదు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇది ఈవెన్ మన భగవద్గీతలు కూడా ఇదే అర్థం వచ్చే ఎన్నో శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడని మనం చూస్తాం. అప్పుడు అర్జునుడు ఆ యుద్ధంలో అందరూ ನನ್ನ బంధు బాంధవులను నేను ఎలా చంపాలి, నేను చంపను అని ఆయనకి భయపడుతున్నాడు. దీనివలన నాకు పాపం వస్తుంది, రాజ్యం వచ్చినా నాకు ఆనందం కలగదు, అది వద్దు అని అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి ఎలా బోధిస్తాడు అంటే, నువ్వు చంపుతాను అనుకుంటే నువ్వు తప్పు అర్థం చేసుకోండి. నువ్వు ఎవరిని చంపలేవు. అంటే నువ్వు ఏది చంపుతావు? శరీరాన్ని చంపుతావు, నువ్వు ఆత్మని ఏం చేయలేవు కదా. అలాగే నిన్ను వారు చంపేస్తారు, అది కూడా తప్పు అవదు. అలాంటిది ఎవరు నిన్ను చంపలేరు, ఎందుకంటే నువ్వు ఆత్మ. ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని గురించి అక్కడ కృష్ణుడు మొదట సెకండ్ చాప్టర్లోనే చాలా వివరంగా బోధించినప్పుడే అర్జునుడికి అది కొంచెం అర్థం అవుతుంది. తను యుద్ధం చేసినా తనకి ఎటువంటి పాపం కూడా రాదు. నేను ఈ అందరి మృత్యుకి నాశనంకి నేను కారణం కాదు, అది భగవద్గీతలో జరుగుతుంది. నేను చంపేవాడిని కాదు, నన్ను కూడా ఎవరు చంపలేరు. ఈ విషయం ఎప్పుడు నేను ఆత్మాని తెలుసుకుంటానో అప్పుడే మనకు అర్థమవుతుంది. అయితే సాధారణంగా మనం ఎప్పుడు ఈ దేహ మనో బుద్ధి దానితో ఒక ఐడెంటిఫై అయి ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోలేము. అందువలన ఇక్కడ యమధర్మరాజుడు దీనిని వర్ణిస్తున్నాడు. ఒక బ్రహ్మవేత్త అయిన వాళ్ళకి ఈ విషయం సరిగా తెలుస్తుంది. అలా మరలా చెప్తారు. అలా అయితే అటువంటి ఆత్మని మనం ఎలా తెలుసుకుంటాము? ఇంకా దానికి యమధర్మరాజుడు చెప్తాడు, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతో పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. ఇక్కడ కూడా నేను ముందు చెప్పినట్లు ఈ అతి సూక్ష్మమైన ఆత్మని మనం సహజంగా తెలుసుకోలేము. దానిని విరుద్ధార్థం వచ్చే శబ్దాలతో వర్ణిస్తారు. అణువు కంటే అణు అంటే అత్యంత ఆటం కంటే సూక్ష్మమైనది ఏముంటుంది? ఏం లేదు. ఏదైనా ఒక వస్తువులో యాటం అణు అనేది అత్యంత సూక్ష్మమైనది. అణువు కంటే అంటే అంత సూక్ష్మమైనది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిలో వస్తువులో అణువులో ఆత్మ ఉన్నది, దానికంటే సూక్ష్మంగా ఉన్నది అని అర్థం. అయితే సూక్ష్మమైనది అంత చెప్తే అది దానికి ఒక లిమిటేషన్ చెప్పినట్లు, అది సూక్ష్మ అని. అది కాదు, అదే సమయంలో అది మహతో మహియాన్, అతి గొప్పది, దానికంటే గొప్పది. ఇది మనకి అగైన్ చాలా ఆశ్చర్యకరంగా వింతగా అనిపిస్తుంది. అది ఎలా సాధ్యం? ఒక చీమ చిన్నది అనుకున్నా, అదే సమయంలో ఒక హిమాలయ పర్వతలాగా పెద్దది అయిపోతుంది, అవదు. ఒక పెద్ద ఏనుగు ఒక చీమలాగా చిన్నది అవదు. అయితే ఆత్మ విషయంలో ఇది సాధ్యం. అది చిన్నది కంటే చిన్నది, పెద్దది కంటే పెద్దది. దీని అర్థం ఏమంటే ఆత్మ లేని స్థానం లేదు. ప్రతి అణు లోపల అది అంతర్యామిగా ఉన్నది కాబట్టి అత్యంత చిన్నది. అలాగే మన బయట కూడా సర్వత్రము సర్వవ్యాపిగా అది ఉన్నది కాబట్టి అది మహత్తరం, విశాలమైనది. ఎక్కడ చూసినా మీరు ఉత్తర మేరు నుంచి దక్షిణ మేరు వరకు ఎక్కడైనా వెళ్ళండి, ఉత్తర దక్షిణ పూర్వ పశ్చిమ అన్ని చోట్ల ఆత్మ సర్వవ్యాపిగా ఉన్నది. అందువలన దానికంటే పెద్దది ఇంకా ఏముంటుంది? ఏమి లేదు అని అర్థమవుతుంది. అత్యంత పెద్దది, అత్యంత చిన్నది, ఇటువంటి ఆపోజిట్ నేచర్ ఉన్నది ఆత్మ అని చెప్తున్నారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతోర్నిహితో గుహాయం. అటువంటి ఆత్మ ఎక్కడ ఉన్నది? మన ఈ శరీరంలో అంటే గుహ, ఈ హృదయాన్ని గుహ అని కంపేర్ చేస్తారు. అంటే ఆత్మ సర్వవ్యాపిగా ఉన్నా
ఈ హృదయ గృహలో దాని యొక్క విశేష అభివ్యక్తి ఉన్నది అని శ్రీరామకృష్ణులు చెప్తారు. ఒక్క ఇంటి మాలికుడు ఎవరున్నారో యజమాని ఇంట్లో అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఆయన మీట్ అవ్వాలంటే నేను ఆయన డ్రాయింగ్ రూమ్ విజిటర్ రూమ్కి వెళ్ళాలి, అక్కడ ఆయన అందరితో మీట్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా ఆత్మ ఏ శరీరంలో సర్వత్రము వ్యాపించి ఉన్న హృదయంలో దాని యొక్క విశేష ప్రకాశం అభివ్యక్తి ఉన్నది. అందువల్లనే మన యోగిలో మొదటి నుంచి హృదయంలో ధ్యానం చేయండి. ఎందుకు హృదయంలో చేయాలి? ఎందుకు మేము కాళ్ళలో చేయకూడదు, చెయ్యిలో చేయకూడదు, తలలో చేయకూడదు, అలా చేయకూడదు. హృదయం అనేది మళ్ళీ ఇంకా పతంజలి యోగశాస్త్రంలో కూడా ఇది తంత్రశాస్త్రంలో కూడా షట్చక్రాలలో ఈ హృదయం అనేది మధ్యానికి వస్తుంది. అలా మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాథ, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే చక్రాల్లో హృదయం అనేది మధ్యస్థానం. దాని క్రింద ఉన్న స్థానాలలో శరీరము వైపే మనసు ఉంటుంది, లో లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఉంటుంది. దాని పైకే ఆధ్యాత్మికత అనేది ఓపెన్ అవుతుంది. అందులో హృదయం అనేది శ్రీరామకృష్ణులు అందరూ గ్రేట్ పీపుల్, అందరూ సైన్స్ చెప్పే విషయం హృదయంలో ధ్యానం చేయండి. మీకు గుహ ఎందుకంటారంటే బయట కనపడదు కాబట్టి, అది బయట అందరికీ కనపడరు, అతి ఒక్క గోప్యమైన ప్రదేశంలో మనకి కనపడకుండా ఉంది కాబట్టి గుహ అని చెప్తున్నారు. అటువంటి ప్రతి ఒక్క జంతువు అంటే ప్రాణి యొక్క గుహ అంటే హృదయ ప్రదేశంలో అది ఎప్పుడూ ఉన్నది, నిహితంగా ఉన్నది. దాని యొక్క విశేష ప్రకాశం ఉంది. తం అక్రతు పశ్యతి, ఎవరు దానిని చూస్తారు? చూడడం అంటే ఆత్మని చూడడానికి అదో బయట ఒక ఆబ్జెక్ట్ వస్తు కాదు, దానిని తెలుసుకోవడం అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఆత్మ గురించి మనం ఆ జ్ఞానం కలిగితే, ఆత్మజ్ఞానం కలిగింది అంటే నేను చూశాను అని అర్థం. కానీ చూడడం అంటే నేను మిమ్మల్ని చూసేటట్లు ఒక వ్యక్తి రూపంలో మేము చూడలేము, అది ఇంద్రియాలకి అతీతమైన విషయం. అయితే దానిని అక్రతు అంటే కోరికలు లేనివాడు దానిని తెలుసుకోగలుగుతాడు అని చెప్తాడు. ఇక్కడ కోరికలు మన అన్ని సమస్యలకు కారణమని అన్ని రిలీజియన్స్లో, మన బుద్ధిజంలో కూడా బుద్ధుడు కూడా చెప్తాడు, ఆశ మనలో ఉన్న డిజైర్, అదే మన కోరికలే మనకి అన్ని సమస్యకి కారణం, పునర్జన్మానికి కారణం. శారదాదేవిని కూడా ఎవరో అడుగుతారు, ఏమి ప్రార్థించాలి భగవంతుడి దగ్గర అంటే కోరికలు లేకపోవడం, నిర్వాసన అంటే దానికోసం ప్రార్థించండి. ఎవరో అంటారు భక్తి కోసం ప్రార్థిస్తాం, ముక్తి కోసం. అవంతకంటే కోరికలు లేకుండా అంటే నీకు జన్మ మృత్యు అనేది ఆటోమేటిక్గా నువ్వు ముక్తుడైపోతారు. మన అందరూ ఎందుకు జన్మం వస్తుంది? ఏదో ఒక కోరిక ఉంది, చిన్న కోరిక ఉన్నా ఈ జగత్తులో మన శరీరాన్ని ధరించి రావాల్సి వస్తుంది. అక్రతో అంటే ఎవరు కంప్లీట్గా కోరికలు లేనివాడో, కామం అనేది లేనివాడో ఆయనకి అటువంటి వాడు దానిని దర్శిస్తాడు. అలా దర్శించే ధాతు ప్రసాద. ధాతు అంటే మనలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు ఇవి అత్యంత సంయతంగా అయినప్పుడు, మన అదుపులో వచ్చినప్పుడు, దానిని నిగ్రహించినప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, ఉల్లాసంగా మనం ఉండగలుగుతాం. ఆ స్థితిలో మనం దీనిని తెలుసుకుంటాం. ఎప్పుడు మనలో ఇలా అరిషడ్ వర్గాల కోపము, ఈర్ష ఇలాంటి భావం ఉంటే మనకి రాదు. ప్రసన్నత ఎప్పుడు వస్తుంది? అని ఎవరి పట్ల కోపం లేదు, ఎవరి పట్ల ఈర్ష లేదు, ఏ దుఃఖము మనసులో లేదు, ఇటువంటి ఏ ఒక్క భావాలు లేకుండా అతి ప్రశాంతమైన మనస్సు, ఇంద్రియాలు, మనస్సు సంపూర్ణంగా మన చేతిలో ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, ప్రసన్నంగా ఉన్నది. ఆ ధాతు ప్రసాదాత్ అటువంటి వ్యక్తి దీన్ని తెలుసుకుంటాడు. ఆత్మనః మహిమానం అంటే ఆత్మ యొక్క గొప్పతనాన్ని, మహిమని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? వీత శోకు, దుఃఖాన్ని అతిక్రమిస్తాడు. శోకం మన సాధారణ వ్యక్తులు, మనకి ఏది సానుకూలంగా ఉంటే ఆనందిస్తాము, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే దుఃఖిస్తాం. కానీ ఇటువంటి వ్యక్తి ఇంకా దేని వలన కూడా దుఃఖించడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అంటే ఆయన మనసు ఈ క్రింది లెవెల్లో ఉండదు, ఉన్నత స్థలంలో ఉంటుంది అని తెలుసుకుంటాం. అంటే ఇది ఎప్పుడు సాధ్యం? ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు. ఆ ఆత్మ ఎక్కడ ఉంది? అణువులో అంతర్యామిగా ఉన్నది. అలాగే ప్రతి మహత్తం కంటే మహత్తరంగా ఉన్న విశ్వవ్యాపిగా కూడా ఉన్నది. ప్రతి జంతువు ఒక హృదయ గుహలో నిహితంగా ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు
మనలో కోరికలను అంతా మనం పోగొట్టుకోగలిగితే, దాన్ని తర్వాత మనస్సు ఇంద్రియాన్ని పూర్తిగా ప్రశాంతంగా చేసుకుంటే ఆత్మ యొక్క మహిమ తెలుసుకొని మనం శోకాన్ని అధిగమించగలుగుతాము అని చెప్తున్నారు. ఇంకా ఈ ఆత్మ యొక్క క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్గా యమధర్మరాజు చెప్తున్నాడు. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఆసీనం అంటే ఏమిటి? ఒక్క ప్రదేశంలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు దూరం వ్రజతి, దూరంగా వెళ్ళగలడు. మరలా ఇక్కడ మనకి కాంట్రడిక్షన్ వస్తుంది. మేము ఒక్క చోట్ల కూర్చుని ఉన్నామంటే ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఇదే సమయంలో నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, కలకత్తా వెళ్తా, ఎలా వెళ్తాను? కూర్చొని ఉంటే వెళ్ళలేము, వెళ్తూ ఉంటే కూర్చోలేము. ఆసీనో దూరం, కూర్చొని ఉన్నప్పుడే అదే ముహూర్తంలో దూరంగా కూడా వెళ్ళిపోగలుగుతున్నారు. అలాగే శయానో యాతి సర్వత, శయానం అంటే మీరు పడుకొని ఉన్నారు, పడక మీద పడుకొని ఉన్నప్పుడు అన్ని చోట్ల వెళ్ళగలుగుతున్నారు. అది ఎలా సాధ్యం? ఒక్క చోట్లే మనం పడుకొని ఉన్నప్పుడు మన మూమెంట్ అనేది ఉండదు, నిద్రపోయాము, మన శరీరం కదలకుండా ఉండాలి. ఆ సమయంలో అన్ని చోట్ల వెళుతుంది అంటే ఇక్కడ మళ్ళీ కాంట్రడిక్షన్, విరుద్ధార్థం వచ్చే అర్థంతో మనకి ఏం అర్థం అవుతుంది? ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడే దూరంలో కూడా ఉన్నావు, పడుకొని ఉన్నప్పుడే సర్వత్రము వెళ్ళగలవు అంటే ఆత్మ యొక్క మహిమ ఎలాంటిది? అది సర్వవ్యాపిగా ఉన్నది. కాబట్టి మీరు ఒక్క ప్లేస్లో దానికి ఒక లిమిట్ చెప్పలేరు, దానికి అవధి ఇక్కడ ఉందంటే ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి దాటి లేదు అని మనకు అవధిని కల్పించలేము. అలా అన్నిటినీ మించినది కాబట్టి ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలుగుతుంది. ఇక్కడ కూర్చొని ఉంది, ఇదే సమయంలో ఇంకొకటి ప్లేస్, అన్ని చోట్ల ఉన్నది అనేది ఎప్పుడు ఎలా వివరిస్తారు అంటే కూర్చొని ఉండే అన్ని చోట్ల వెళ్ళిపోతుంది అని చెప్పడం అర్థం. అంటే అది సర్వవ్యాపిగా ఉన్నది, అది ఇక్కడ ఒక్క ప్లేస్లో ఉన్నది, ఒక లిమిట్ ఉంది, దానికి ఒక సీమితంగా ఒక మన అవధిని కల్పించలేము, అది అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని వ్యాపకార్థంలో ఇక్కడ చెప్తున్నారు. కస్తం మదామదం దేవం, దేవం అంటే ప్రకాశమానమైనది, జ్ఞానస్వరూపం కాబట్టి ప్రకాశమైనది. అది ఆ ప్రకాశ స్వరూపం, దానికి మద అమద రెండు లేదంటే హర్షం అనేది కూడా ఉండదు, హర్షం లేకుండా కూడా ఉండదు. అంటే అది ఆనందంతో పొంగిపోదు, అలా దుఃఖంతో కుంగిపోదు. హర్షం లేకపోవడం ఈ రెండు స్థితిని అధిగమించి ఉంటుంది. అటువంటి ఆత్మని మత్ అన్యః కహ జ్ఞాతుమర్హతి, నేను కాకుండా ఇంకా ఎవరు తెలుసుకోగలరు అంటే యమధర్మరాజుడు చెప్తున్నాడు, ఈ ఆత్మని అతి దుర్విజ్ఞేయం అంటారు, అతి కష్టం తెలుసుకోవడం, అతి సూక్ష్మమైనది. కానీ నేను అంటే ఆ యమధర్మరాజుడు అంత తపస్య చేసి ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మరణించడము, దానికి తర్వాత ఏం జరుగుతుంది యమధర్మరాజుడికి తెలిసినంత అందరికీ తెలియదు. మనం ఈ ప్రపంచంలో ఉంటే మన కళ్ళ ముందే ఉన్నది చూస్తాం, ఇంకొక ప్రపంచంలో మరణించిన తర్వాత ఏమవుతుంది మనకెలా తెలుస్తుంది? అది యమధర్మరాజుడికి తెలుస్తుంది. కానీ ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు, అందరిది ప్రాణాలని ఆయన తీసుకెళ్తాడు కాబట్టి ఎవరికి ఏ గతి అవుతుంది, ఎక్కడ వెళ్తున్నారు, ఇవంతా ఆయనకి ఒక బాగా అవగాహన ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను కాక ఈ విషయం నాకు తెలిసినట్లు ఇంకెవరికి తెలుసు అంటే ఇది అహంకారంతో ఆయన చెప్పలేదు, అంటే తనకి ఈ విషయం బాగా తెలుసు, సాధారణ వ్యక్తులకి తెలియడం సహజం కాదు అని మాత్రం ఆయన ఇక్కడ చెప్తున్నారు. అంతేనే అతి సూక్ష్మమైన బుద్ధి ఉన్న వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. యమధర్మరాజుకి అటువంటి సూక్ష్మ బుద్ధి ఉంది కాబట్టి ఆయన తెలుసుకున్నాడు. నచికేతుడు కూడా అలాంటి సూక్ష్మమతి, ఆయనకి ఇది తెలుసుకోగలుగుతాడు అని యమధర్మరాజుడికి సంపూర్ణంగా నమ్మకం ఉంది. అందుకోసమే ఆయన ఇదంతా పూర్తిగా ఆయనకి వివరిస్తున్నాడు అని చూస్తున్నాం. ఇంకా చెప్తున్నాడు, అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. అశరీరం అంటే ఆత్మకి శరీరం లేదు, అయితే శరీరేషు అది అన్ని శరీరాలలో ఉన్నది. నా శరీరంలో ఉన్నది, మీ శరీరంలో ఉన్న ప్రతి ప్రాణి యొక్క శరీరం లోపల ఆత్మ ఉన్నది. కానీ తనకంటూ ఆత్మకు కూడా ఒక శరీరం ఉన్నదా అంటే ఆత్మకి శరీరం లేదు, అది శరీరానికి అతీతమైనది. కానీ ప్రతి ఒక్క వ్యక్తి జీవి ప్రాణిల
శరీరంలో అది ఉంటుంది. అశరీరం శరీరేషు అంటే ఈ శరీరం తనకి లేనప్పటికీ కూడా ఈ ఇతరుల అందరి శరీరం ఈ అనిత్యమైన ఈ శరీరంలో అది ఎప్పుడు ఉంటుంది, అందరి శరీరంలో ఉంది. అనవస్థేషు అవస్థితం దానికి వికారం లేకపోయినా ఇలా అన్నిట్లో ఉన్నది. దానికి అవస్థ అనవస్థేషు అవస్థితం, అది దానికి అవస్థ అనేది లేదు, ఏ అవస్థ లేదు, కానీ అన్నిట్లో అది ఉన్నది. అంటే ఏదికి అంటుకోకుండా అలా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే నిత్యంగా ఉంటుంది. శరీరానికి ఎలా షడ్వికారాలు అని చెప్పాను, వర్ధిస్తుంది, జన్మిస్తుంది, వర్ధిస్తుంది, విపరిణామము, క్షయము, నాశం, ప్రాప్తి, అలాంటిది ఎటువంటి చేంజ్ ఆ శరీరంలో చేంజ్ వస్తుంది, మనసులో బుద్ధిలో చేంజ్ వస్తుంది, కానీ ఆత్మలో ఏ పరిణామం పరివర్తన అనేది రాదు. అందువలన అది అనవస్థ, అవస్థకి అతీతంగా ఉన్నది, ఏ అవస్థకి కాదు. అలాగే మన ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్త అన్ని అవస్థకి అతీతంగా ఉన్నది. అయితే అది అన్ని అవస్థలో అది ఉన్నది, కానీ అన్నిటికీ అంటుకోకుండా అతీతంగా కూడా ఉన్నది. మహాంతం అంటే అది అత్యంత గొప్పది, అత్యంత పెద్దది, ఒక విరాట్ అని చెప్తారు, వ్యాప్తృత్వం. విభు అంటే సర్వవ్యాపకంగా ఉన్నది అది. అటువంటి ఆత్మ మత్వ అంటే దానిని ఎవరు తెలుసుకోగలుగుతారో, ధీర సాధారణ వ్యక్తులు తెలుసుకోలేరు, ధీరుడైన వ్యక్తి మాత్రమే తెలుసుకుంటారు. ధీరుడు అంటే ఎవరు పరిపక్వమైన ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వ్యక్తి, మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి. ఏ వ్యక్తి మన అలా సాధన చేసి ఆ ధీర స్థిరం భావాన్ని పొందాడు, అటువంటి వ్యక్తి తెలుసుకున్నప్పుడు నా శోచతి, ఇంకా శోకించడు. మనం అందరూ సుఖాలు వచ్చినప్పుడు ఆనందిస్తాము, దుఃఖాలు వచ్చినప్పుడు శోకిస్తున్నాం. అది మనకి సామాన్యంగా మన ఎందుకు మన దానిలో ఒక ఐక్యత్వ భావం ఉంది. నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖం కలిగింది, ఇది భావించి మనం అలా రియాక్షన్ చూపిస్తాం. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుంటాడో, నాకు శరీరం లేదు, శరీరానికి నేను అతీతంగా ఉన్నాను, నేను ఎవరి కోసం దుఃఖించాలి, దేనికోసం దుఃఖించాలి, నేను శోకాన్ని దాటి వెళ్ళిపోగలను అని చెప్తారు. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తను స్వాం. ఇది చాలా ముఖ్యమైన ఒక మంత్రం. అలా అయితే ఈ ఆత్మని మనం ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న వస్తుంది. ఆత్మ ఇలాంటిది, శరీరం లేనిది, అది ఒక్క చోట్ల ఉంటే ఎన్ని చోట్ల ఉన్నది, సర్వవ్యాపి, సర్వజ్ఞం. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని రియలైజ్ చేసుకోవాలి అంటే, నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య. మేము చాలా ప్రవచనాలను విని ఆత్మని తెలుసుకోగలుగుతాము అంటే తెలుసుకోలేము. మీరందరూ ఇక్కడ కూర్చొని ఇప్పుడే మీకు ఆత్మజ్ఞానం లభించేస్తుంది అనుకోవద్దు. మీరు ఒక థియరిటికల్గా మాత్రం తెలుసుకుంటున్నారు, కానీ దీనివలనే మీకు ఆత్మజ్ఞానం కలిగిపోతుంది అని కాదు. ఎన్ని ప్రవచనాలు విన్నా దాన్ని మనకి బౌద్ధికంగా, ఇంటలెక్చువల్గా మనకి అర్థమవుతుంది, కానీ దాని యొక్క అనుభవానికి మనకి రాదు. అది ప్రవచనం వినే అనుభవానికి వచ్చే విషయం కాదు. అలా అయితే మేధయ, చాలా మేధాశక్తి ఉంది, అత్యంత బుద్ధిమంతులు, అటువంటి వ్యక్తులు తెలుసుకుంటారు. బుద్ధి ద్వారా కూడా అవదు. ఈ మేధా బుద్ధి అంతా దానికి ఒక సీమితంగా ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. అది అతి సూక్ష్మమైనది ఆత్మ. మన బుద్ధికి అది దొరకదు, అది రాదు. మన శరీరానికి, మనసు, బుద్ధికి అతీతమైన విషయం, ఇంద్రియాలకి అతీతమైనది మేధాశక్తి. మీరేమో పెద్ద పెద్ద పిహెచ్డీస్ తీసుకోవచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్ ఏదైనా కావచ్చు. ఈ లౌకికమైన బుద్ధికి, ఆధ్యాత్మికమైన బుద్ధికి చాలా తేడా ఉంది. ఎన్నో డిగ్రీస్ మీరు తెచ్చుకోవచ్చు, కానీ ఆత్మ గురించి తెలుసుకోవడం అంత సహజంగా కాదు. దానికి వేరే మేధా కావాలి, సూక్ష్మమైన బుద్ధి, ఆత్మ కావాలి. నా బహునా శ్రుతేన, చాలా మనం విన్నాము, ఎన్నో ఆధ్యాత్మ విషయాలను ఎందరితో విన్నామంటే దాని వలన కూడా మనకి అలా ఏమీ అది పొందలేము. ఎంతో విన్నా మనకి అది లభించదు. అలా అయితే ఎలా లభిస్తుంది? యం ఏవ ఏష వృణుతే తేన లభ్య. ఈ ఈ స్టేట్మెంట్ని నానా విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సాధారణంగా చెప్పాలంటే ఏ సాధకుడు ఆత్మని దర్శించుకోవాలి
ఆత్మజ్ఞానం కావాలి అని తీవ్రమైన వ్యాకులతతో కోరుకుంటాడు. యం ఏవ ఏష వృణతే, ఏ సాధకుడు ఆత్మని చూడాలని, దర్శించుకోవాలి, తెలుసుకోవాలి అని చాలా కోరుకుంటాడో అటువంటి వ్యక్తిని ఆత్మ వరిస్తుంది, అంటే వరణం చేస్తుంది, అంటే స్వీకరిస్తుంది అని చెప్తున్నారు. తస్యైష ఆత్మ వివృణతే తను స్వాం, ఆ వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని తెలియచేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏ వ్యక్తి సాధకుడు సాధన చేసి నాకు ఈ ఆత్మదర్శనం కావాలి అని తీవ్రమైన అలాంటి దానికోసం తహతలాడుతున్నారో, దానికోసం దివానిషి ప్రయత్నిస్తున్నారో, డే అండ్ నైట్, అటువంటి వ్యక్తికి ఆత్మ ఒక కృప లభిస్తుంది. ఆత్మ తన కృపతో తన దర్శనాన్ని ఇస్తుంది అంటారు. ఇక్కడ ఇదే ఒకే స్టేట్మెంట్ని కొందరు భగవత్ కృపకి నిదర్శనంగా చూపిస్తున్నారు, కొందరు దీనిని మన పురుషాకారం స్వప్రయత్నానికి కూడా నిదర్శనంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఓకే. ఇక్కడ యం ఏవ ఏష వృణతే, ఇక్కడ యం అంటే ఏమిటి, ఏష అంటే ఏమిటి అనేది దాని మీద. యం అంటే ఆ ఈశ్వరుడు ఆత్మ అయితే, ఏష అంటే సాధకుడు అయితే, ఏ సాధకుడు ఆత్మని కోరుకుంటాడో అని అవుతుంది. అప్పుడు ఆయన కోరుకుంటాడు అంటే ఆయన తీవ్రంగా ప్రయత్నించాలి, స్వప్రయత్నం చేస్తాడు, ఆయనతో వ్యాకులతతో ప్రార్థిస్తాడు, అప్పుడు ఆత్మ దానికి దర్శనమిస్తుంది. ఇంకా సెకండ్ వన్లో దానికి ఆపోజిట్గా ఎం ఏ సాధకుడిని ఆత్మ కోరుకుంటుందో అని కూడా మనం తీసుకోవచ్చు. అంటే తన భగవత్ కృపతో ఒక వ్యక్తికి కూడా అది లభిస్తుంది. మన పురుషాకారం పెద్దదా, భగవత్ కృప పెద్దదా, ఈ విషయంలో చాలా తర్కాలు చేస్తారు. కొందరి లైఫ్లో పురుషాకారానికి ప్రాధాన్యత ఇస్తారు, కొందరు ఇలా భగవత్ కృపతోనే అన్నీ జరుగుతుంది అని భావిస్తారు. కానీ ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నవారు ఎక్కువగా మనం పురుషాకారం మీద జోరిస్తాం. అదే భక్తి మార్గం నా చేత ఏమవుతుంది, అన్నీ భగవంతుడే చేస్తాడు అని మనం భగవత్ కృప మీద ఆధారపడి ఉంటాం. రెండుకి సమానమైన ప్రాముఖ్యత ఉన్నది అంటారు. అంటే నేను ఎంతో ప్రయత్నం చేయొచ్చు, ఆ భగవత్ కృప లేకుండా మనకి ఏం జరగదు అని చెప్తే అప్పుడు భగవత్ కృపనే ఇంపార్టెంట్ అని అయిపోతుంది. అప్పుడు భగవత్ కృపనే అన్నీ జరుగుతుంది అని మనం ప్రయత్నం ఎందుకు చేయాలి, కూర్చుంటాం, అలా మీకు భగవత్ కృప రాదు. మీరు ఎప్పుడు చాలా ప్రయత్నం చేస్తారో, చాలా కోరుకుంటారో, అప్పుడు మీ మీద భగవత్ కృప కూడా వస్తుంది. అంటే ఈ రెండిటికి సమానంగా ఉంది. ఏ వ్యక్తి తీవ్రమైన కోరికతో అలా ప్రార్థిస్తాడో ఆ వ్యక్తికి భగవంతుని కృప కూడా ఆటోమేటిక్గా లభిస్తుంది అని చెప్తారు. ఈ రెండిటి ఇలా అటువంటి వ్యక్తికి ఆత్మ యొక్క స్వరూపం అనేది దర్శనం అవుతుంది అని రెండు విధాలుగా కూడా ఇది వర్ణిస్తారు. శ్రీరామకృష్ణులు దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాడు. గురువు మంత్రం ఇచ్చాడు, నేను ఊరికే కూర్చుంటే ఏం జరగదు, నీవు సాధన చేయాలి. గురువు ఇచ్చిన జపమాల అక్కడ మీరు ఒక హ్యాంగ్ చేసి కూర్చొని ఉంటే ఏమి అవుతుంది, ఏమీ జరగదు అని నీ ప్రయత్నం చేయకుండా ఉండాలి. అలాగే నువ్వేమో చాలా ప్రయత్నం చేసి నా ప్రయత్నం ద్వారానే అన్నీ అయిపోతుంది అనుకోండి, అది కూడా ఎప్పుడు జరగదు. ఎప్పుడు భగవత్ కృప అని వస్తుందో ఆ సకాలంలో మీకు అది దర్శనం జరుగుతుంది. ఒకరు శారదాదేవికి పత్రంలో రాస్తారు, నేను హరిద్వార్లో కూర్చొని ఇంత జపధ్యానాలు చేశాను, ఇంకా నాకు భగవంతుని లాభం కలగలేదే. ఏమైందంటే భగవంతుడు ఏమి నువ్వు అనుకున్నావు, ఈశ్వరుడు ఒక బాజారుకి వెళ్ళి నువ్వు కూరగాయలలాగా డబ్బు ఇచ్చి కొన్నావు అనుకున్నావా, సాధన చేసేది నీ కర్తవ్యం. ఆయన కృప వచ్చినప్పుడు, ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు నీకు దర్శనం ఇస్తాడు, దానికోసం నీకు వేచి ఉండాలి అంతే అని చెప్తారు. అంటే ఇక్కడ భగవత్ కృప ప్రాధాన్యం అయింది. అంటే కృప ఎప్పుడు వస్తుందో అని మనం వెయిట్ చేయాలి, ఏమి చేయకుండా అని కాదు, మన ప్రయత్నం కొనసాగిస్తూనే కృప కోసం ప్రార్థన చేస్తే సకాలంలో ఆయన మనకి కృప చేస్తాడు. అప్పుడు మనకి ఆ ఆత్మదర్శనం అనేది కలుగుతుంది. ఆ ఆత్మ అటువంటి వ్యక్తిగే తన స్వస్వరూపాన్ని అభివ్యక్తం చేస్తుంది, ప్రకటన చేస్తుంది. ఇంకా వేరే వాళ్ళకి అది ఊరికే లెక్చర్స్ విని కానీ, పుస్తకాలు చదివి కానీ, తీవ్రమైన బుద్ధిశక్తి, మేధాశక్తి ద్వారా కానీ దాన్ని అర్థం చేసుకోలేము. సాధన సాపేక్షం, సాధన చేయడం చాలా అవసరం. సాధన చేసి భగవత్కృప కలిగినప్పుడు మనకి లభిస్తుంది అని ఇంకా ఇక్కడికి ముగిస్తాం. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति 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 है। हरे ओम तत्सत्। श्री राम कृष्णार्पणमस्तु।